ఆ పాలసీ తీసుకునేటప్పుడు అసలు మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే సర్వనాశనం చేశారు. వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా డిపార్ట్మెంట్ని చీల్చేశారు. సెఫ్ అని పెట్టి ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, అలాగే ఈ ప్రక్రియ అంతా నడపడానికి ఒక వింగ్ ఉంటుంది. దాన్ని డివైడ్ చేసి నామినల్గా కొంతమందిని పెట్టి నిర్వీర్యం చేశారు, వ్యవస్థనే నిర్వీర్యం చేశారు. దానివల్ల ఇలిసిట్ విపరీతంగా పెరిగిపోయింది, నాటుసారా పెరిగిపోయింది, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, మాదక ద్రవ్యాలు ఎక్కడ చూసినా కూడా అందుబాటులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ వ్యవస్థనంతా మళ్ళీ కరెక్ట్ చేశాం. ఇవాళ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చాం. ఆ రోజు నిజంగా మేము వచ్చినప్పటికీ ఎంప్లాయీస్ ఎవరైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వచ్చి మేమందరం కూడా చేతులు కట్టేసి అయిపోయామండి అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వస్తా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా దాదాపు 6,000 మంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒకే వేదిక మీద వచ్చి వాళ్ళ పనిచేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వారిని కూడా అభినందిస్తా ఉన్నాం. ఇవాళ ఇలా రాష్ట్రంలో వాళ్ళ అదుపు లేకుండా చేసుకోవడం కోసం ఈరోజు వాళ్ళకి చెప్పిన బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో ఉంటాయి. అవి తాగితే అనారోగ్యం పాలవడమే. ఇవాళ అందుకనే మేము పాలసీలో తీసుకున్నది దాదాపు 12 రకాలైనటువంటి టెస్టులు చేసి, ఎందుకంటే నడపాల్సినటువంటి అవసరం ఉంది, లేదంటే ఇలిసిట్లో ఏదో వచ్చేస్తుంది. కాబట్టి దాన్ని నడపడం కోసం పూర్తిగా టెస్టులు చేసి ఏది కూడా షాపుల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళ కార్యక్రమాలు చేసి అన్ని బ్రాండ్లు, ఇవాళ కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే గతంలో, ఇవాళ అన్ని బ్రాండ్లు కూడా ఇవాళ రాష్ట్రంలో తీసుకొచ్చాం. ఇవాళ ఈ ఆదాయం అంతా గతంలో ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయేది. ఇవాళ మన రాష్ట్రానికి ఆదాయం తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని. ఇదే కాదు, ఇవాళ డ్రగ్స్ని అరికట్టడం కోసం మనం ఒక కొత్త ప్రోగ్రాం తీసుకోబోతా ఉన్నాం, ఈగల్ ప్రోగ్రాం. ఈగల్ టీమ్స్ కూడా దానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాల వారీగా. త్వరలోనే అన్ని ఏదైతే సచివాలయాల వారీగా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేసి ఎక్కడన్నా గంజాయి కానీ డ్రగ్స్ కానీ కనపడితే ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే విధంగా. ఈరోజు ఉదయం కూడా చూసాం, గుంటూరులో 10 మంది స్టూడెంట్స్ ఇవాళ ఆ డ్రగ్స్ తీసుకుంటూ దొరికారని చెప్పి వాళ్ళ జీవితాన్ని ఏమవుతుంది, ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నారు పిల్లలు. ఇప్పుడే వచ్చి అతను కూడా చెప్పాడు. కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడన్నా మీకు ఇలాంటి సమాచారం తెలిస్తే 14405 దీనికి టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేసి చెప్పొచ్చు. అలాగే గంజాయి కానీ డ్రగ్స్ కానీ సంబంధించింది ఉంటే 1972కి కాల్ చేసి ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇవాళ మనందరం కూడా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేక, చదువుకోవాలంటే చదువుకున్న ఉద్యోగాలు లేక చాలా మంది తప్పుదారులు పట్టారు. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఒక చక్కటి మార్గంలో తీసుకురావడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనం వరదలు వస్తే దాదాపు 2,50,00,000 రూపాయలు వరద సహాయ నిధికి ముఖ్యమంత్రి గారికి డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చింది. దాంట్లో 1,50,00,000 ఎంప్లాయీస్ వాళ్ళ జీతాల నుంచి ఇచ్చారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా మనం దీని ఒక 6 నెలల పాటు ప్రోగ్రాం తీసుకున్నాం. 100% ఇల్సిట్ లిక్కర్ లేనటువంటి సారా రహిత రాష్ట్రంగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం.